చంద్రబాబు నాయుడు రాత్రి అయితే పగలు వస్తుంది, పగలైతే రాత్రి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలను చేసి రాబోయే తరాలకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? ఇదేనా పరిపాలన? నీకు ఎందుకు ఇచ్చారు ఓటు? ఏం చెప్పా ఓటు తీసుకున్నావు? ఏం పరిపాలన ఇస్తానని చెప్పి ప్రజలకు మాట ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ మాటకి ఏమి నెరవేర్చారు? ఎంతవరకు చేశారు? ఇంకేం చేయబోయే? అవి అవ్వాల్సిన మంచి ఎంతసేపు ఏంటిది? రైతుకు వచ్చి గిట్టుబాటు ధర లేక, రైతు కూలికి పని లేక, రైతుకు వచ్చి ఎరువులు అందక, సామాన్యుడికి వచ్చి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి, కూలి దొరక్క, విద్యార్థులకు చదువు లేక, ఉద్యోగస్తులు వచ్చే జీతాలు లేక, ఎవరికైనా జబ్బు చేస్తే వాడు అటు వెళ్ళిపోవడం తప్ప మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి లేని పరిస్థితిని ఆరోగ్యం వచ్చి ఆ రకమైన కార్యక్రమాన్ని చేసి ఆ మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర్ గారు పెట్టిన ఆలోచనని ఏ రకంగా వీళ్ళు తోటి పొడుస్తున్నారు చూస్తున్నారు కదా. అందుకే మిమ్మల్ని ఒకసారి పిలిచి మా పండుగ అయిపోయింది, పండుగల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందిని టీవీలో చూశాను. ఇక్కడ బర్రెలు, అక్కడ బర్రెలు, ఇక్కడ కొట్టుబట్లు, అక్కడ ఇవి ఎక్కడైనా ఒక ఊరిలో శుభ్రంగా ధాన్యం పండించుకున్నారు, గుబ్బిళ్ళాట్లు ఆడుకున్నారు, లేకపోతే ఇంకోటి ఇవి ఎక్కడికైనా మీద మాకు ఎంతసేపు ఇవి. ఈ కల్చర్ ఏంటి నాకు అర్థం అవట్లేదు. ఎప్పుడు ఇంత దీనిగా ఎప్పుడు నేను చూడలే. నేను యాజమాన్యాలు కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఇది ఈజ్ నాట్ సిస్టమ్. దయచేసి రాబోయే తరాలకు ఒక అలవాట్లు నేర్పండి. ఇన్ని కోట్లు చేతి మారిపోయింది, ఇన్ని కోట్లు అని